హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ భాస్కర్ భువన్ని, మీ ఫేవరెట్ ఆంకాలజీ డాక్టర్‌ని. సో, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా రొటీన్‌గా మన పేషెంట్స్ మన క్లినిక్స్‌లో అడిగేదే. ఓకే. ఏంటంటే బ్రెస్ట్ లంప్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ. దీని గురించి యాక్చువల్లీ అవగాహన లేకపోవడం వల్ల చాలామంది భయపడిపోతూ, ఓకే. సో, కొన్నిసార్లు హాస్పిటల్ కూడా అప్రోచ్ అవ్వకపోవడం అనేది జరుగుతుందనమాట. కాబట్టి వీటి గురించి ఇన్ డీటెయిల్‌గా మాట్లాడడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ నార్థర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ హరిప్రసాద్ ఆచంట. ఆయన్ని మనం ఈరోజు మన ప్రోగ్రామ్‌కి ఇన్వైట్ చేసాం. ఆయన ఫేమస్ సర్జికల్ ఆంకాలజిస్ట్, మేదాంత హాస్పిటల్‌లో చేస్తున్నారు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ చూస్తే హి ఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. సో, ఆయన ఎంబీబీఎస్ గుంటూరు మెడికల్ కాలేజ్‌లో చేశారు. అండ్ ఆయన ఎంఎస్ జనరల్ సర్జరీ ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్‌లో ఎంఎస్ జనరల్ సర్జరీ కంప్లీట్ చేశారు. మహావీర్ సంస్థాన్ క్యాన్సర్ సంస్థాన్‌లో ఆయన సర్జికల్ ఆంకాలజీ కంప్లీట్ చేసి ప్రెజెంట్ మేదాంత హాస్పిటల్‌లో ఆయన వర్క్ చేస్తున్నారు కన్సల్టెంట్‌గా. సో, వితౌట్ వేస్టింగ్ టైమ్ మనం ఫస్ట్ అసలు ఈ లంప్స్ గురించి, వాటి గురించి అసలు కంప్లీట్‌గా మాట్లాడదాం. హాయ్ డాక్టర్ హరిప్రసాద్. Hello, Dr. Bhaskar. Thank you so much యాహ్! for హాయ్. inviting me to this program. సో, నాకు వెల్కమ్ టు చాలా ద షో. సంతోషంగా వెల్కమ్ టు ఉంది ద ఇలాంటి పేషెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనాలని. ఓకే. ఓకే. సో, యాక్చువల్లీ డాక్టర్ హరిప్రసాద్ ఈస్ వెరీ వన్ ఆఫ్ ద క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ 20 ఇయర్స్‌గా మాకు తెలిసి ఇద్దరు. సో, అందుకే నేను ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పానో, ఇనిషియేటివ్ చెప్పానో ఇమ్మీడియేట్‌లీ హి యాక్సెప్టెడ్ అండ్ హి కేమ్ ఫార్వర్డ్. సో, ఇది డిస్కస్ చేయడానికి అదిని. సో, వితౌట్ వేస్టింగ్ టైమ్ మనం మాట్లాడదాం. అసల ఈ బ్రెస్ట్ లంప్స్ ఏంటి? వాటి గురించి అంతా ఇన్ డీటెయిల్‌గా. సో, ఫస్ట్ మా క్వెషన్ ఏంటంటే అసలు హౌ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్స్ మీ ఓపీలో? నాకు తెలిసినంత వరకైతే బ్రెస్ట్ క్యాన్సర్ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్. ఓకే. మన లేడీస్‌లో గాని, జెంట్స్ అన్ని కలిపి కూడా ఓవరాల్ క్యాన్సర్ రేట్స్ చూసినా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్. అదంతా మనకు తెలుసు. ఇన్‌ఫాక్ట్ గ్లోబోకాన్ ప్రచురించిన డేటా ప్రకారం కూడా 1.8 లాక్ వుమెన్ ఇండియా నుంచి ప్రతి సంవత్సరం ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌తో డిటెక్ట్ అయితే ఆల్మోస్ట్ 90,000 మెంబర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ చనిపోతున్నారు. ఇండియాలోనే ఇంత హై రేట్ ఎందుకు అంటే బికాజ్ వాళ్ళకి అవేర్‌నెస్ తెలీదు. అంటే బినైన్ లంప్ ఏది, మాలిగ్నెంట్ లంప్ ఏది, అంటే క్యాన్సరస్ బ్రెస్ట్ లంప్ ఏది, ఇవన్నీ తేడా తెలియకపోవడం వల్ల ఇన్ని వస్తున్నాయి. సో, డాక్టర్ హరి, మీరు చెప్పండి అసలు మీ ఓపీలో రొటీన్‌గా హౌ కామన్ మీరు చూస్తారు ఈ బ్రెస్ట్ లంప్స్ అవన్నీని? నేను యాక్చువల్లీ ఆహ్, చాలా హై వాల్యూమ్ క్యాన్సర్ సెంటర్‌లో పనిచేశాను. ఇన్‌ఫాక్ట్ టాటా తర్వాత మహావీర్ క్యాన్సర్ సంస్థల్లోనే నంబర్ ఆఫ్ పేషెంట్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. అలాంటి సెంటర్‌లో పనిచేశాను. తర్వాత మేదాంత హాస్పిటల్‌లో కూడా పనిచేస్తాను. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ విమెన్ ఎస్పెషల్లీ. ఇన్‌ఫాక్ట్ విమెన్ కాదు, అందరితో కలిపి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా చాలా కామన్ క్యాన్సర్. అవును. అవును. ఇన్‌ఫాక్ట్ అవును. దానికంటే కూడా లంప్స్ ఇంకా ఎక్కువ కామన్ అన్నమాట. క్యాన్సర్స్ అనేది కామనే. బట్ అన్ని లంప్స్ క్యాన్సర్ కాకపోవచ్చు. కానీ యాస్ ఎ బ్రెస్ట్ లంప్ లాగా చూసుకుంటే మాత్రం బాగా కామన్. ఇన్‌ఫాక్ట్ మాకు ఫీమేల్ పేషెంట్స్‌లో చూసుకుంటే అరౌండ్ 80-85% పేషెంట్స్ బ్రెస్ట్ లంప్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ తోనే ప్రెజెంట్ అవుతారు. మిగతావన్నీ చాలా మోస్ట్‌లీ మేల్ ప్రిడామినెంట్ క్యాన్సర్స్ ఉంటాయన్నమాట. విత్ ఎక్సెప్షన్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ అది కాకుండా మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఫీమేల్స్‌లోనే ఎక్కువ ఉంటుంది. సో, యెస్. ట్రూ. ఇది నేను అరౌండ్ ఒప్పుకుంటాను. 80% ఉంటుంది. సో, నన్ను చాలా మంది అడిగారు ఎందుకంటే ఫిమేల్స్‌లోనే ఎక్కువ క్యాన్సర్స్ కనబడతాయని. బట్ దేర్ ఈస్ నో రీజన్. ప్రాబబుల్లీ నేను అనుకోవడం ఈ హార్మోనల్ చేంజెస్ అవి లైక్ ప్రీ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ ఇలాంటి డ్రాస్టిక్ చేంజెస్ ఇవన్నీ కూడా ఫీమేల్స్‌లో ఎక్కువ జరుగుతాయి అనుకుంటాను. అందువల్లే ఫీమేల్స్‌లో ఈ హార్మోనల్ చేంజెస్ వల్లే ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువని నేను నమ్ముతాను. సో, బట్ మన టాపిక్ డీవియేషన్ అవ్వకుండా జస్ట్ బ్రెస్ట్ లంప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో, మీ ఓపీలో ఆల్మోస్ట్ 80% పేషెంట్స్ ఆఫ్ విమెన్ వస్తారు. సర్జికల్ ఓపీకి వచ్చేవాళ్ళలో బ్రెస్ట్ లంప్స్ కామన్. ఓకే. సో, అందులో క్యాన్సరస్ ఎంతమంది ఉంటారు? నాన్ క్యాన్సరస్ ఎంతమంది ఉంటారు? ఎక్కువ మంది నేను 2 రకాల టైప్స్ ఆఫ్ సెంటర్స్‌లో పనిచేశాను. ఒకటి హ్మ్. అంటే ఆల్మోస్ట్ వెరీ హై వాల్యూమ్ సెంటర్. ఒకటి ఒక ఒక మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ వాళ్ళకి క్యాటర్ చేసే ఇన్‌స్టిట్యూట్‌ని లో జాయిన్ అయ్యాను. ఇన్‌ఫాక్ట్ నేను ఓపీలో చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆహ్, బాగా డిలే చేసి వచ్చిన వాళ్ళలో క్యాన్సర్స్ ఎక్కువగా డిటెక్ట్ అవుతుందన్నమాట. ఇన్‌ఫాక్ట్ లంప్ స్టార్టింగ్‌లోనే కనుక్కొని అవేర్‌నెస్ ఉన్నవాళ్ళు వచ్చి చూపించుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి క్యాన్సర్ కావట్లేదు. నా పర్సనల్ ఒపీనియన్. ఇన్‌ఫాక్ట్ ఇలాంటివి ఎక్కడ రీసెర్చ్ చేయలేరన్నమాట. ఇన్‌ఫాక్ట్ ఎన్ని రోజులు చూసుకున్నారు, ఎవరు ఎంత వేర్‌గా ఉన్నారని అలాంటి కేసెస్ డిస్కస్ చేయడం కష్టం.
సో ఏంటంటే నేను గమనించింది ఏంటంటే ఎర్లీగా చూసుకుని ఏదన్నా డౌట్‌ఫుల్ లంప్ ఉండి చూపించుకునే వాళ్ళ దాంట్లో ఈథర్ ఎర్లీ స్టేజ్‌లో అయినా కనపడుతుంది. లేదంటే అది క్యాన్సర్సే కావన్నమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఏం చేసుకుంటే జనరల్‌గా జరిగేదేంటంటే డీలే చేసుకుంటూ ఇది మనకు కాదులే అనుకుంటూ వచ్చిన వాళ్ళలో జనరల్‌గా క్యాన్సర్స్ ఉంటాయి. ఎక్కువ ప్రెజెంట్ అవుతున్నారన్నమాట. సో, ఈ ఈ పేషెంట్ పాపులేషన్ ఇన్‌ఫాక్ట్ మేదాంతాలో పనిచేసినప్పుడు ఎక్కువ మంది ఎర్లీ స్టేజ్‌లో వస్తారు. అంటే నాకు డిటెక్ట్ అయింది. ఒక లంప్ డిటెక్ట్ అయింది. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్. అంటే నాకు టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం లేదు. ఏదో సో మీ ఫీజిబుల్ ఉద్దేశం కాదు. సోషియో ఎకనామిక్ స్టేటస్ బట్టి, వాళ్ళ యొక్క లిటరసీ కండిషన్స్ బట్టి, వీటన్నిటి బట్టి కూడా మనకి డిటెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. యామ్ ఐ రైట్? ఆ! మీరు చెప్తుంది? అది డిటెక్ట్ చేసే దాంట్లో ప్రాధాన్యత వహిస్తుంది కానీ, ఆ డిసీజ్ ప్రాసెస్‌లో పెద్దగా ఉండకపోవచ్చు. ఐ మీన్ లో సోషియో ఎకనామిక్ అంటే వాళ్ళ జాబ్ లాస్ అవుతారు. మనీ లూజ్ అవుతారు. ఒకసారి ఓపీడీకి వచ్చి చూపించుకోవడానికి. సో, దానిని ఉద్దేశించి డిలే చేసుకుంటూ వస్తుంటారు కాబట్టి, వాళ్ళలో ఎక్కువ క్యాన్సర్స్‌ని డిటెక్ట్ చేస్తున్నాము అని నా ఉద్దేశం అన్నమాట. అంటే ఓకే. ఓకే. ఫస్ట్ డేలో వచ్చే వాళ్ళలో బినైన్ పర్సెంటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నేను గమనించిన సో విషయం. ఓకే. ఓకే. సో దట్ మీన్స్ ఎర్లీగా రిపోర్ట్ అయితే చాలా వరకు క్యాన్సర్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. ఎర్లీగా రిపోర్ట్ అయితే అయితే దీన్ని నేను ఇంకోలా పెడతాను. ఇంకోటేంటంటే కొన్ని సార్లు బెనైన్ ట్యూమర్స్ కూడా అలాగా వాటిని అడ్రెస్ చేయకుండా ఉంటే ఓకే. సో అప్పుడు అవి క్యాన్సరస్‌గా మారే అవకాశం కూడా ఉండొచ్చు. అందువల్ల ఎవరైతే నెగ్లెక్ట్ చేసి ఇయర్స్ పాటు అసలా పట్టించుకోకుండా ఉంటారో, వాళ్ళలో ఫ్యూచర్‌లో ఆఫ్టర్ 5 ఇయర్స్ అవ్వచ్చు, 4 ఇయర్స్ అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు మనకు తెలీదు. సో, వాళ్ళలో ఇది క్యాన్సర్ అయ్యి తర్వాత మన దగ్గర రిపోర్ట్ అవ్వడం జరిగుండొచ్చు. ఎవరైతే బినైన్ స్టేజ్‌లోనే మనకి రిపోర్ట్ అవుతారో, లేతే ప్రీ క్యాన్సరస్ కండిషన్‌లో రిపోర్ట్ అవుతారో, వాళ్ళలో లెస్ ఛాన్స్ ఉండొచ్చు. సో, ఇప్పుడు మీ ఓపీలో వచ్చే వాళ్ళందరికీ ఎవరైతే బ్రెస్ట్ లంప్‌తో వచ్చారో, అంటే బ్రెస్ట్‌లో గడ్డతో వచ్చారో, వాళ్ళందరూ క్యాన్సర్ వాళ్ళేనా? లేదంటే బినైన్ 2 రకాలు ఉంటారా? మామూలుగా ఇన్ మంచి జనరల్ ప్రశ్న. మంచి ప్రశ్న. ఎంతమంది క్యాన్సర్ ఈ ఈ హ్మ్. ప్రశ్నకి ఈ ప్రశ్న చాలా మందికి ఉంటది పేషెంట్స్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక 2 గ్రూప్స్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు. ఈ ఈ గడ్డ నాకొచ్చిన గడ్డ క్యాన్సర్ కాదు అని డినైల్‌లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. హ్మ్. కొంతమంది ఏ గడ్డొచ్చినా అది క్యాన్సరే అనుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు. బట్ ఈ సెకండ్ టైప్ కొంచెం తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే మనకి క్యాన్సర్ రాదు. మనకి రాదు. క్యాన్సర్ వచ్చే మనకి అవకాశం లేదు. రాదు. మనం లేదు. అంతా శుభ్రంగా ఉంటాం. మన హ్యాబిట్స్ అన్నీ బాగుంటాయి. మనకెవ్వరికీ క్యాన్సర్ లేవు. కాబట్టి క్యాన్సర్ అవును. కాదు అనుకుంటారు. అటువంటి వాళ్ళలో అదేమీ ఎఫెక్ట్ చేయదు. బట్ ఏంటంటే వాళ్ళు ప్రతి చిన్న గడ్డని డిలే చేసుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది. సో, యెస్. ఆ వచ్చే గడ్డల్లో ఎ ఏజ్ బట్టి కూడా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. డిఫరెన్షియేట్ ఆ! అంటారు. ఎర్లీ యెస్. స్టేజ్‌లో ఈ ఈ ఏంటంటే ఏంటి చెప్పండి. ఆ! హ్మ్. 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఆ ఏజ్‌లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. అంటే ఖచ్చితంగా జీరో అని చెప్పడానికి లేదు. ఇన్‌ఫాక్ట్ నేను 18 ఇయర్ ఓల్డ్ పేషెంట్ కూడా చూసాను. ఇన్‌ఫాక్ట్ నేను ఆహ్, బెనైన్ ట్యూమర్స్ ఓల్డర్ ఏజ్ పేషెంట్స్‌లో కూడా చూస్తూనే ఉంటాం. ఇన్‌ఫాక్ట్ అదేమి అన్‌కామన్ కాదు. కానీ జనరల్‌గా ఓవర్ 40, 50 ఇయర్స్ పైనున్న పేషెంట్స్ వాళ్ళలో క్యాన్సర్ పర్సెంటేజ్ ఎక్కువుంటుంది. 20, 30 అప్ టు 35 వరకు కూడా క్యాన్సర్ ఉండే కేసులు తక్కువుంటుందండి. సో, అంటే బై స్టాటిస్టిక్స్ చూసుకుంటే యంగ్ ఏజ్‌లో పర్సెంటేజ్ రిస్క్ తక్కువుంటుంది. ఆ ట్యూమర్ ఓకే. సేమ్ సైజ్ ఉన్నా, సిమిలర్ ఫీచర్స్ ఉన్నా సరే యంగ్ పేషెంట్స్‌లో తక్కువ ఛాన్సెస్. యెస్. ట్రూ. ఈ విషయం చాలా ట్రూ. ఎందుకంటే నా ఓపీలో నిజంగానే చాలా మంది ఈ 30-35 వుమెన్ సార్ బ్రెస్ట్ గట్టిగా ఉంది. బ్రెస్ట్‌లో గట్టిగా ఉంది. లేకపోతే ఏదో నాకు లంప్‌లా తగులుతుంది అనుకుంటా వస్తారు. బట్ అది అల్ట్రాసౌండ్ చేస్తే చాలా సార్లు ఫైబ్రాయిడ్‌నోమా లేకపోతే ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఇలా రావడం. సో, మేము మళ్ళీ వాళ్ళకి ఎష్యూరెన్స్ చేసి ఇయర్లీ వన్స్ అల్ట్రాసౌండ్ గాని, మామోగ్రామ్ గాని చేయించుకోమని పంపించడం. ఇది జరుగుతా ఉంటది. బట్ చాలా మంది ఇది ఉంది. అంటే ఇదొక సైలెంట్ కిల్లర్ లాంటిదనమాట. అంటే చాలా మందికి పర్సనల్లీ వాళ్ళు ఫీల్ అవుతుంటారు. బ్రెస్ట్ లంప్ కాస్త హార్డ్‌గా ఉండడం అదని. బట్ అది ఎవరిని అడగాలి? ఎవరికి అప్రోచ్ అవ్వాలి? ఇది తెలియక వాళ్ళు ఏమయ్యుండదులే అని కాస్త నైబర్స్‌ని అడగడం, లేకపోతే పెద్దవాళ్ళని అడిగేసి జస్ట్ వాళ్ళు సబ్‌స్టాన్షియేట్ చేసేసుకుంటారు వాళ్ళ ఆన్సర్‌లు వాళ్ళే. బట్ అది ఒకసారి వెళ్లి చూపించాలని అనుకోరు. అంటే నా వరకు అయితే మాత్రం ఎగ్జాక్ట్‌లీ మీరు చెప్పినట్టు ఈ 30-35 లేకపోతే లెస్ థాన్ 30 పర్టిక్యులర్ లాక్టేటింగ్ వుమెన్ లేదంటే రీసెంట్‌గా లాక్టేషన్ కంప్లీట్ అయిన తర్వాత అంటే పాలివ్వడం అది కంప్లీట్ అయిన వితిన్ 6 మంత్స్, 1 ఇయర్ ఆ టైంలోను యూజువల్లీ నేను చూస్తుంటాను అలాగా. అంటే జస్ట్ హార్డ్ బ్రెస్ట్ లాగా లేకపోతే లంప్ లాగా
బట్ స్కాన్ చేస్తే అంత నార్మల్ గా ఉండదు, లేదంటే ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఉండదు. చాలా సో చాలా కరెక్ట్ అది. యాక్చువల్లీ మీ ఇంటర్ప్రిటేషన్ చాలా టు ద పాయింట్‌గా ఉందన్నమాట. ఇన్‌ఫాక్ట్ ఏంటంటే, ఈ ఎవరికి చూపించాలో అర్థం గాక, ఏమి కాదులే అనుకుంటూ ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో, దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం పేషెంట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అదే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశ్యం కూడా. ఇన్‌ఫాక్ట్ జస్ట్ ఎస్, మోస్ట్ కామన్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్. అంటే ఏ క్వెషన్స్ అయితే మనం తెలుసుకుంటే మీకు అంటే ఐ మీన్ అది తెలుసుకోవడం మూలంగా ఎవరికి ఉపయోగపడాలో అవన్నీ పాయింట్స్ ఇంక్లూడ్ చేయడం. ఎస్, ఎస్. సో ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు ద పాయింట్, ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు ఇప్పుడు మనకి అసలు ఈ క్యాన్సరస్ థింగ్ ని ఈ నాన్ క్యాన్సరస్ అంటే మనకి ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అలా ఓకే. సో మనకి తెలిసినంత వరకు బెనైన్ డిసీజ్ అంటే పర్టికులర్ లైపోమా, ఐ థింక్ ఫైబ్రోయిడ్నోమా, ఫైబ్రోసిస్టిక్ డిసీజ్, ఇవి మోస్ట్లీ బెనైన్ కింద మెజర్ చేస్తాం. ఐ థింక్ ఇవి బెనైన్ డిసీజెస్ అంటే నాన్ క్యాన్సరస్ డిసీజ్. అండ్ క్యాన్సరస్ అంటే మెయిన్లీ మనకి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అకేషనల్ గా రేర్ గా అదర్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఏవో వస్తాయి కానీ, బట్ 99% మన రొటీన్ గా చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్స్ లైక్ డక్టల్ కార్సినోమా అనేది వస్తుంది, అది మనకు తెలిసిన విషయం. అయితే వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? హౌ యూ డిఫరెన్షియేట్? మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత క్లినికల్ గా మీకు ఎగ్జామిన్ చేస్తే తెలుస్తుందా, టెస్ట్లు ఖచ్చితంగా కావాలా, ఎలాగ అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి ఇది? దీంట్లో యాక్చువల్లీ ఏంటంటే ఇది చాలా పర్టినెంట్ క్వశ్చన్ అన్నమాట. అంటే ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మా మైండ్‌లో ఏం నడుస్తూ ఉంటుందో అది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇన్‌ఫాక్ట్ ఏంటంటే ఇది క్లియర్‌గా చెప్పడం అనేది కాదు. బట్ జనరల్లీ మనం చూడగా మేబీ నేను ఇప్పటి వరకు అట్‌లీస్ట్ ఫ్యూ థౌసండ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ చూసాను. నా 4-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో. చూడగా ఒక ఇంట్యూషన్ వస్తుందన్నమాట. రాగానే ఒక పేషెంట్ రాగానే ఫస్ట్ థింగ్ కొన్ని అడుగుతాం. కొన్ని సింప్టమ్స్ అడుగుతాం. ఎలా డిటెక్ట్ అయింది? ఎన్ని నెలల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఎలా గ్రో అవుతుంది? ఎక్కడుంది? సింప్టమ్స్ ఏంటి? పెయిను కొన్ని సింప్టమ్స్ ఉంటుంది. నేను అది డిస్క్రైబ్ చేయబోతున్నాను. అవన్నీ అడిగి మైండ్‌లో ఒక థాట్ ప్రాసెస్ ఫ్రేమ్ అవుతుందన్నమాట. అడిగే ప్రాసెస్‌లో పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది ఫస్ట్ వింటాం. వాళ్ళు చెప్పేది వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ప్రకారం అది చెప్పేస్తారు. బట్ మా ఇంటర్ప్రిటేషన్ పెట్టుకుంటాం అన్నమాట. వీటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సింప్టమ్స్. మోస్ట్ కామన్ సింప్టమ్ ఏంటి అంటే పెయిన్, లంప్, డిశ్చార్జ్. ఈ 3 ఇంపార్టెంట్ సింప్టమ్స్ అన్నమాట. వీటిల్లో ఈ క్యాన్సర్‌కి అనేది పెయిన్‌లెస్ లంప్స్ అన్నమాట. పెయిన్‌ఫుల్‌గా ఉండటం అనేది కొంచెం లేట్ స్టేజెస్‌లో వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్. ఇన్‌ఫాక్ట్ ఏదైనా నియర్ బై స్ట్రక్చర్స్ ఏదైనా ఉండి అది ఏదైనా ఇన్ఫిల్ట్రేట్ అయితే తప్ప, లేకపోతే ఇనీషియల్‌గా స్లో గ్రోయింగ్ అంటే గ్రోయింగ్ స్లోగా ఉండకపోయినా ట్యూమర్ పెయిన్‌లెస్‌గా ఉంటుంది. సో ఎక్కువ మందికి అర్థం కాదు. ఆ లంప్ అయితే అర్థం చేసుకుంటారు. పెయిన్‌లెస్ కాబట్టి హార్మ్‌లెస్ అనుకుంటారన్నమాట. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే పెయిన్‌లెస్ ఈజ్ నాట్ సేఫ్. ఏమనుకుంటారు ఎక్కువ మంది, పెయిన్ ఉంటేనే ఏదైనా ప్రాబ్లమ్ ఉంది. ఎక్కువ మంది చోట నుంచి నేను విన్నది ఏంటంటే పెయిన్ అనేది బాడీ రెస్పాన్స్. ఏదైనా తేడా వచ్చినప్పుడు మాకు పెయిన్ వస్తది. కాబట్టి పెయిన్ ఉంటేనే తేడా ఉన్నట్టు అని అనుకుంటారు. కానీ ఇది చాలా రాంగ్ పర్సెప్షన్. బ్రెస్ట్ లంప్స్ విషయంలో ఈ ఆలోచన చాలా విరుద్ధమైనదన్నమాట. యూజువల్‌గా క్యాన్సరస్ గ్రోత్స్ పెయిన్‌లెస్‌గా ఉంటాయి. పెయిన్‌లెస్‌గా ఉండటం మూలంగా ఎక్కువ మంది రీఅష్యూరెన్స్, ఇన్‌ఫాక్ట్ ఏమడుగుతారంటే ఇంటి పక్కాళ్ళ నుంచి వాళ్ళకేదో లంప్ ఉందని అడిగినట్టు. జనరల్‌గా ఏం జరుగుతుందంటే లేడీస్‌కి ఎస్పెషల్లీ ఏమడుగుతుందంటే ఆ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళని అప్రోచ్ అవుతారు. జనరల్‌గా టచ్‌లోకి వస్తారు. కొంచెం రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ అడుగుతారు. నాకు కూడా లంప్ అలా ఒకప్పుడు ఉన్నది. అది చూసారు, డాక్టర్ గారు చూసారు, చూపించుకోకపోతే ఇప్పటి వరకు చూపించుకోలేదు, నాకేం కాలేదు, బాగానే ఉన్నాను. 10-15 ఇయర్స్ నుంచి అంతే ఉంది అంటారు. సో అది యాజ్ ఎ ఫాల్స్ రీఅష్యూరెన్స్ తీసుకుంటారనమాట. నాకు కూడా అదే అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ కూడా అదే. పెయిన్‌లెస్ లంప్స్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ టు టేక్, అంటే ఈ డిస్కషన్ నుంచి ఏదైనా తీసుకోవాలి అనుకుంటే పెయిన్‌లెస్ అని, అంటే నొప్పిగా లేదు అనే కారణంతోటి డిలే చేయకండి. అది ఫస్ట్ థింగ్. ఇంకొకటి, ఏ లంప్ అయినా ఏదైనా బినైన్ లంప్ అయితే, అంటే బినైన్ అంటే నా ఉద్దేశం క్యాన్సర్ కాని గ్రోత్ అన్నమాట. ఆ గ్రోత్ జనరల్‌గా ఎలా ఉంటుందంటే కొన్ని నెలల నుంచి ఏం పెరగదు. ఇన్‌ఫాక్ట్ అలాంటి గ్రోత్స్ ఏమన్నా పెరిగితే ఓవర్ ఎ ఫ్యూ ఇయర్స్ పెరుగుతాయి అన్నమాట. అంటే
ఒక 3-4 ఇయర్స్ ఒక క్రితం ఒక చిన్న పెసర గింజ అంత ఉన్నది. 4-5 ఇయర్స్ అయ్యేటప్పటికి ఇంత అయింది. ఒక చిన్న ఇంత ఇంత అయింది అని చెప్తారనమాట. గ్రేప్ సైజ్. ఏ గ్రేప్ సైజ్ లాగా అని చెప్తారనమాట. అంత స్లోగా ఉంటాయన్నమాట బెనైన్ ట్యూమర్స్. ఇది ప్రతి దానికి కొంచెం ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. బట్ నేను జనరల్ కేస్ సినారియోస్ గురించి మాట్లాడుతున్నాను. ఏమవుతుందంటే అంత స్లోగా ఉంటుంది. మీకు చెప్పాలి కదా ఏది స్లో ఏది ఫాస్ట్ అని, అందుకే చెప్తున్నాను. ఫాస్ట్ గ్రోయింగ్ అంటే 2 రోజుల్లో పెరగదు. ఫాస్ట్ గ్రోయింగ్ అంటే 2-3 మంత్స్‌లో డబల్ అవుతుంది అంటే అది అర్థం అది ఫాస్ట్ గ్రోయింగ్ ట్యూమర్ అని. అంతేగాని ఫాస్ట్ గ్రోయింగ్ అంటే నిన్న ఎంతుంది, ఇవాళ ఎంతుంది, అది ఫాస్ట్ గ్రోయింగ్ కాదు మా డెఫినిషన్. ఇది ఫాస్ట్ గ్రోయింగ్ అంటే ఓవర్ ఎ ఫ్యూ మంత్స్ పెరుగుతుంది అంటే అది క్యాన్సరస్ అని సస్పెక్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ మా దగ్గర పేషెంట్స్‌కి వచ్చినప్పుడు స్టేజ్ 1లో మనం క్లినికల్ సస్పిషన్ డెవలప్ చేసుకుంటాం. వాళ్ళు చెప్పే డిస్క్రిప్షన్, వాళ్ళు చెప్పే సిమ్టమ్స్‌ని బట్టి క్లినికల్ సస్పిషన్‌ని డెవలప్ చేసుకుంటాం. మాకు ఆ సెన్స్ ఆఫ్ ఇంట్యూషన్ వస్తదనమాట. ఒక చూచాగా అర్థమవుతుంది ఓకే అని. సెకండ్ స్టేజ్‌లో ఏంటంటే ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసి ఆ ట్యూమర్ ఎంతుంది, ఇన్‌ఫాక్ట్ సైజ్ ఎక్కడుంది, ఏ ప్లేస్‌లో ఉంది, దీనికి అన్నిటికంటే కూడా ముందు బ్రెస్ట్ ఓపెన్ అంటే సిస్టర్స్ ఎదురుగుండా ఉంచుకొని ఎగ్జామిన్ చేస్తాము డెఫినెట్‌గా. దీంట్లో పెద్దగా సిగ్గుపడాల్సిందేం లేదు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. సో రెండు బ్రెస్ట్‌ని కంపేర్ చేసి చూస్తాం. ఈ బ్రెస్ట్ ఈక్వల్‌గా ఉన్నాయా, కంపారబుల్‌గా ఉన్నాయా లేదని. జనరల్‌గా 95% ఆఫ్ విమెన్‌లో 2 బ్రెస్ట్‌ని, 2 స్తన్యాల్ని కంపేర్ చేసినప్పుడు జనరల్‌గా 2 ఒకే రకంగా ఉంటాయి. అది బాడీ తత్వం అన్నమాట. ఒకే రకంగా ఉంటాయి. ఒక సైడ్ ఇంకో సైడ్ కంటే చాలా డిఫరెంట్‌గా కనిపించినప్పుడే మనకు ఒక పాయింట్ క్లూ అర్థమవుతదన్నమాట. ఇది ఇంకా ఏదైనా సస్పిషియస్ లంప్ అని. అదొకటి. ఆ తర్వాత లంప్ ఏ సైజ్ ఉంది, ఎక్కడ ఉంది, ఆ టైప్ ఆఫ్ అది ఆ స్కిన్‌కి అటాచ్ అయ్యి ఉందా, దాని కింద స్ట్రక్చర్స్‌కి అటాచ్ అయ్యి ఉందా, పట్టుకుంటే పెయిన్‌ఫుల్‌గా ఉందా లేదా, ఇంకా ఇలాంటి మైన్యూట్ థింగ్స్ అన్నమాట. మైన్యూట్ థింగ్స్ అంటే చిన్న పాయింట్స్ అన్నిటిని ఇప్పుడు ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే అక్కడ ఆగదన్నమాట. ఇంకా అరగంట చెప్పొచ్చు ఈ లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్. బట్ మనం చూడగానే ఫస్ట్ టచ్‌లోనే మనకు అర్థమైపోతుంది. యాస్ ఎ సర్జన్, యాస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ సర్జన్ మనకు ఒక ఇంట్యూషన్ వస్తుంది. ఇంట్యూషన్ వచ్చినప్పుడు దాన్ని మనము కంప్లీట్‌గా కన్ఫర్మ్ చేసుకుంటాం. యూజువల్లీ మా ఇంట్యూషన్ జనరల్‌గా 90% కరెక్ట్ అవుతుంది. ఇది బెనైన్ లానే ఉంది అంటే యూజువల్లీ 90% ఉంది. బట్ ఆ 10% కూడా ఛాన్సెస్ తీసుకోము. ఎందుకంటే అది లైఫ్ రిస్క్. 10% ఎవరిలో వస్తదనేది చెప్పలేము. నేను ఆ ఇంట్యూషన్ తోటి కంప్లీట్‌గా ఏ టెస్ట్ చేయకుండా మనం డయాగ్నోసిస్ చేయలేము, చేయకూడదు కూడా. అందుకే నేను చేస్తాం నెక్స్ట్ స్టేజ్ ఇన్వెస్టిగేషన్స్. ఆ ఇన్వెస్టిగేషన్స్ గురించి నెక్స్ట్ ప్రాసెస్‌లో మాట్లాడుకుందాం. నేను సో ఇప్పుడు నాకు మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమైంది ఏంటంటే మన డిస్కషన్‌లో సో రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని అనుకోవచ్చు కదా. సో రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం కదా. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ బ్రెస్ట్ మాస్. అది ఎంత కాలం నుంచి వచ్చింది. ఇప్పుడు నేను ట్రీట్ చేసినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్‌ని అడిగితే మోస్ట్ కామన్‌గా వాళ్ళు 1 to 2 months ఇస్ ద యూజువల్ ప్రెజెంటింగ్ కంప్లైంట్. అంటే లంప్ ఎంతకాలం చూస్తున్నారు సార్ అంటే, చూస్తున్నారమ్మా అని అడిగితే నాకు 2 నెలల నుంచి కనబడుతుందండి అంటారు. సో ద లోవెస్ట్ అయితే నేను ఒక వితిన్ 3-4 డేస్ నేను 2 డేస్ బ్యాక్ చూసాను, వెంటనే వచ్చేసాను అని కూడా చెప్పన్నారు. బ్యాడ్ థింగ్ ఏంటంటే అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వరకు నేను చూసిన వాళ్ళు 3-4 ఇయర్స్ బ్యాక్ అంత లాంగ్ హిస్టరీ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ 4 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, నాకు అంత నొప్పి లేదు, ఇప్పుడు వస్తుంది, లేకపోతే ఇప్పుడు నాకు ఇబ్బందిగా ఉందో అందుకు నేను వచ్చాను అనుకున్నాను. సో ఆ స్పెక్ట్రమ్ అంతా పొడుగుంది. బట్ మెజారిటీ ఆ కేసెస్ 10% కేసెస్, బట్ 90% కేసెస్లో 2 to 3 months ఇస్ ద యూజువల్ హిస్టరీ. అంటే నేను గమనించిన దాంట్లోను. సిమిలర్ యా. సో అండ్ సెకండ్ థింగ్ మీరు చెప్పినట్టు పాల్పేట్ చేయడం, ఎస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పాల్పేట్ చేసినప్పుడు ఇంట్యూషన్ మీకు అందరికీ ఉంటుంది, సర్జన్స్కి ఆర్ ఫిజిషియన్స్కి ఎవరికైనా సరే. బట్ సర్జన్ స్కిల్ అది ఇంకా బెటర్గా ఉంటుంది అది పాల్పేట్ చేయడంలో డెఫినెట్లీ. సో ఐ ఫీల్ స్టోనీ హార్డ్నెస్ అండ్ ఇర్రెగ్యులర్ మాస్ అనేది కొంచెం అండ్ క్యాన్సరస్ టైప్ అని నేను బిలీవ్ చేస్తాను. యాక్చువల్లీ స్టోనీ హార్డ్ ఎందుకంటే కొన్నిసార్లు ఫైబ్రో సిస్టిక్ డిసీజ్ కూడా కొంచెం హార్డ్గానే ఉంటుంది, బట్ అది కొంచెం డిఫ్యూజ్డ్గా ఉంటుంది. బట్ ఇది క్యాన్సరస్ కండిషన్లో మాత్రం యూజువల్గా సింగిల్ మాస్, ఇర్రెగ్యులర్, హార్డ్, స్టోనీ హార్డ్గా ఉండడం అయితే గమనిస్తాను. అండ్ మూడో పాయింట్ మీరు చెప్పినట్టు స్కిన్ చేంజెస్ వరకు వచ్చేసరికి స్కిన్కి కానీ అటాచ్ అయ్యి ఉంటే
అది ఒక ఇంపార్టెంట్ అంటే స్కిన్ థిక్ అయిపోవడం, అయితే స్కిన్ ర్యాష్ రావడం, అయితే స్కిన్ నుంచి డింపుల్ రావడం. అది కూడా అంటే 99% మనం లంప్ గానే చూస్తాం. హార్డ్లీ 1-2% ఈ డింపుల్ లా చూడడం అంటే నాట్ సో కామన్. చెప్తాను కదా, 1-2%. ఒకసారి ఒక లేడీ వచ్చారు. ఆవిడ షీ ఈస్ వెరీ ఎడ్యుకేటెడ్ లేడీ, ఎడ్యుకేటెడ్. ఆవిడ ఈషా ఫౌండేషన్ దేంట్లో వర్క్ చేస్తారు ఆవిడ. అయితే షీ కేమ్ విత్ నిప్పుల్ డిశ్చార్జ్. అసలు లంప్ లేదు, ఎక్కడ లంప్ లేదు. షీ డోంట్ హ్యావ్ ఎనీ లంప్, జస్ట్ నిప్పుల్ డిశ్చార్జ్. అబ్నార్మల్ గా డిశ్చార్జ్ వస్తుంది, అది సింగిల్ డక్ట్ నుంచి. సో విచ్ ఈస్ వెరీ క్లాసికల్. ఎప్పుడైతే ఆవిడ అన్నాదో, సో లక్కీలీ షీ కేమ్ టు ద సర్జన్ ఇమీడియట్లీ గా ఫర్దర్ టెస్ట్ చేస్తే షీ కేమ్ అవుట్ టు బి N2 నోడల్ డిసీజ్ ఉంది. ఆల్మోస్ట్ 25 నోడ్, 30 లింఫ్ నోడ్స్ తీస్తే సర్జరీలో 20 నోడ్స్ వర్ పాజిటివ్. అంత హై నోడల్ డిసీజ్ ఉంది ఆవిడకి. ఓకే, ఎక్స్టెన్సివ్ డిసీజ్, బట్ ద ప్రెజెంటేషన్ ఇస్ జస్ట్ ఓన్లీ సింగిల్ డక్ట్ డిశ్చార్జ్. చిన్న నిప్పుల నుంచి చిన్న వైట్ డిశ్చార్జ్ తప్ప ఏమీ లేదు. లంప్ ఎంత పాల్పేట్ చేసినా కనపడలేదు. సో అలాగా నిప్పుల్ డిశ్చార్జ్ ఒకటి, స్కిన్ చేంజెస్ ఒకటి. స్కిన్ చేంజెస్ ముఖ్యంగా స్కిన్ థిక్నింగ్ ఆర్ స్కిన్ రెడ్ గా అవ్వడం కానీ, స్కిన్ ర్యాష్ కానీ, అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ప్యూది ఆరెంజ్ అని ఒక అనుకుంటాం కదా మనం ప్రీవియస్ గా. సో అవి కూడా ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్స్ అని ఐ బిలీవ్. సో మాస్ అండ్ నిప్పుల్ డిశ్చార్జ్ ఇవి కామన్ గా మేము ఎడ్యుకేట్ చేసే యూజువల్లీ ఇవి. అంటే ఇవి ఎవరిలో అయితే చూస్తారో ఇమీడియట్లీ వాళ్ళ హాస్పిటల్కి అయితే ప్రెసెంట్ అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా, వితౌట్ డిలేటింగ్. ఓకే, సో దెన్ నెక్స్ట్ మీరు ఓకే వన్స్ యూ బిలీవ్ దిస్, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఉన్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్ లాగా ఉన్నాయి అనుకుంటే నెక్స్ట్ ఎటువంటి టెస్ట్ చేస్తారు? వాట్ ఈస్ ద యూజువల్ టెస్ట్ చేసేది మీరు? ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఏంటంటే మా దగ్గరకు వచ్చినప్పుడు నెక్స్ట్ మనం ఫస్ట్ పేషెంట్తో డిస్కస్ చేసుకుంటాం. ఆ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ డిసైడ్ చేయడం కోసం పేషెంట్ ఏజ్ చూస్తాం. ఫస్ట్ పేషెంట్ ఏజ్ కనుక 35 కంటే తక్కువ ఉంటే వాళ్ళలో మ్యామోగ్రఫీ అవాయిడ్ చేస్తాం. ఐ మీన్ ఆ పేషెంట్లో ఆ లంప్ కనుక సస్పీషియస్గా లేకపోతే, జస్ట్ బినైన్ అనిపిస్తే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ట్రిపుల్ అసెస్మెంట్ అనే పాయింట్ ఒకటి ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత ఇమేజింగ్ అంటే యూజువల్లీ మ్యామోగ్రఫీ ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి యంగ్ పేషెంట్స్లో మ్యామోగ్రఫీ అంత స్పెసిఫిక్గా డయాగ్నోస్ చేయదు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ రేడియేషన్ అవాయిడ్ చేయడం కోసం 35 years లోపు పేషెంట్స్ని అన్లెస్ బాగా స్పెసిఫిక్గా డౌట్ ఉంటే తప్ప, లేకపోతే మ్యామోగ్రఫీ చేయమన్నమాట. తర్వాత హిస్టోపెథాలజీ, ట్రిపుల్ అసెస్మెంట్ అంటారు. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ నేను మాట్లాడుకున్నాం ఇప్పుడే, క్లినికల్ అసెస్మెంట్. సెకండ్ థింగ్ మ్యామోగ్రఫీ. అన్లెస్ ఆ పేషెంట్ 35 years, ఐ మీన్ ఆ పర్సన్ 35 years కంటే తక్కువ ఉంటే తప్ప. యా, లెస్ దెన్ 35 అల్ట్రాసౌండ్ ఆర్ ఎంఆర్ఐ, మోర్ దెన్ 35 అయితే మ్యామోగ్రామ్ యూజువల్గా అందరికీ. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ మ్యామోగ్రఫీ అండ్ అల్ట్రాసౌండ్, దీని గురించి నెక్స్ట్ మాట్లాడుకునే పాయింట్స్ కొన్ని ఉన్నాయన్నమాట పేషెంట్ ఎడ్యుకేషన్ కోసం. ఓకే, సో పేషెంట్స్ అడుగుతారు, మ్యామోగ్రామ్ వస్తుంది రిపోర్ట్ పట్టుకొని వస్తారు. వచ్చిన తర్వాత సార్ ఏంటి సార్ ఇది క్యాన్సరా కాదా అంటారు. సో 3, 4, 5 అయితే ఫర్దర్ టెస్టింగ్ అవసరం ఉన్నాయని చెప్తాను నా కేసెస్లో అయితే. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు మీరు ఏది ప్రొసీజర్ అవుతారు? అంటే 1 and 2 అయితే యూజువల్లీ అవాయిడ్ చేస్తారు కదా ఫర్దర్ టెస్టింగ్. వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ అప్రోచ్? 1 and 2 అంటే యాక్చువల్లీ మ్యామోగ్రఫీ అనే ఇన్వెస్టిగేషన్స్ అంటే ఇప్పుడు పేషెంట్స్కి జనరల్గా ఇప్పుడు మనం పేషెంట్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి 1 and 2 అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, నేను డిస్క్రైబ్ చేస్తాను. ఏంటంటే మ్యామోగ్రఫీ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఒక టైప్ ఆఫ్ ఎక్స్రే అనమాట. ఆ ఎక్స్రే ఎలా తీస్తారు అనేది ఒక చిన్న, అది జస్ట్ ఒక 1 minute చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇది బ్రెస్ట్ కోసం తీసే స్పెషలైజ్డ్ ఎక్స్రే అనమాట మ్యామోగ్రఫీ. దాంట్లో ప్రాసెస్గా ఏం చేస్తారంటే ఒక ఫీమేల్ టెక్నీషియన్ ఉంటారు, ఆ బ్రెస్ట్ని ఒక ప్లేట్ మీద పెడతారు, 2 ప్లేట్ మీద ఇలా పెట్టి దాన్ని కొంచెం స్లైట్గా కంప్రెస్ చేయాలన్నమాట. పైన ఇంకో ప్లేట్ ఉంటుంది అనమాట, ఇట్లాగా ఆ ప్లేట్ని స్లైట్గా కంప్రెస్ చేయాలి. అంటే అది స్లైట్గా కంప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఆ బ్రెస్ట్లో ఉన్న ఫ్యాట్ సెపరేట్ అవుతుంది కొద్దిగా. సో మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే క్యాన్సర్ అనేది ఏమన్నా ఉంటే దాంట్లో జనరల్గా కాల్షియం డిపాజిట్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని మైక్రో కాల్సిఫికేషన్స్ అంటారు. ఈ వైద్య పరిభాషలో మైక్రో కాల్సిఫికేషన్ అంటారు. ఇవన్నిటి గురించి మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బట్ మ్యామోగ్రఫీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది.
మ్యామోగ్రఫీ అనేది ఇన్ జనరల్ 40 అబోవ్ ఉన్న వాళ్ళందరూ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా లిటరేచర్ రివ్యూస్ అవన్నీ చూసుకుంటే డెఫినెట్ బెనిఫిట్ ఉంటుందన్నమాట 40 అండ్ అబోవ్ ఉండేవాళ్ళు. 50 అయితే ఇంకా డౌట్ ఏం లేదు. 50 అబోవ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇంకా ఒకప్పుడు 45 ఉండేది, ఇప్పుడు 40కి దించేసాడు ఏజ్. 40కి దించేశారు. ఆ 40, 45 మధ్యలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి డిస్కస్ చేసి మనం ఆలోచించొచ్చు. బోలెడన్ని వేరియేషన్స్ ఉన్నాయి. బట్ ఐ పర్సనల్లీ సజెస్ట్ 40 ఇయర్స్ తర్వాత నుంచి రిస్క్ తీసుకోకండి. ఎళ్లి మ్యామోగ్రాఫ్ చేయించుకోండి. ఇయర్లీ వన్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్. ఒక చిన్న ఎక్స్‌రే. ఎటువంటి తేడా ఏమి ప్రాబ్లమ్ లేకుండా ఒక మ్యామోగ్రఫీ. సో మనం టాపిక్ డైవర్ట్ కాకుండా మ్యామోగ్రఫీ చేస్తాం. చేసిన దాని తర్వాత ప్రపంచంలో వందలాది ప్లేస్‌లో, వందలు కాదు మిలియన్స్ ఆఫ్ ద ప్లేస్‌ల్లో మ్యామోగ్రఫీ చేస్తారు. సో వీటిని స్టాండర్డైజ్డ్ డెఫినిషన్ చేయటం కోసం ఒక వైద్య పరిభాషలో బైరాడ్ స్టేజింగ్ అంటారు. బైరాడ్ స్కోరింగ్ అంటారు. దాన్నే 1, 2, 3, 4, 5, 6 అని కూడా అంటారు. 6 అంటేనేమో డెఫినెట్‌గా డయాగ్నోస్ అయిపోయి ఉన్న పేషెంట్‌కి 6 అని పెడతారు. దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు. సో ఏంటంటే ఈ మనము 1, 2 అనేది బినైన్ అన్నమాట. మోస్ట్‌లీ బినైన్ ఫీచర్స్. ఆ ఫీచర్స్ ఏంటనేది నేను క్లియర్‌గా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అది అర్థం అవ్వవు కూడా. సో ఆ ఫీచర్స్ 1 అండ్ 2 ఉన్నప్పుడు ఏం లేదు. 3 కూడా మోస్ట్‌లీ బినైన్ అన్నమాట. ఇన్‌ఫాక్ట్ బినైన్ దాంట్లో 2-3% కంటే తక్కువే ఉంటుందన్నమాట. బైరాడ్ 3లో. బైరాడ్ 4లో దాంట్లో ఏబీసీఎల్. బైరాడ్ ఏబీసీలో 2-10% ఉంటుంది ఏలో. 2-50% ఛాన్స్ ఉంటుందన్నమాట రిస్క్. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ అనేది చెప్పుకునే దగ్గర చాలా మతలబు ఉంది. ఏంటంటే మనం 2%, 10% అన్నంత మాత్రాన ఇది ఎక్కడ రాసి లేదనమాట. అది మీలో రాకూడదు. ఒక 4A పేషెంట్ ఉంటే ఈ పేషెంట్‌లో 4A ఉంది. కానీ రిస్క్ 10% ఉన్నంత మాత్రాన మనం ఏమి చెప్పలేము. ఈ పేషెంట్‌లో అవుతదా కాదా అని. సో ప్రతి పేషెంట్‌కి, ఎందుకంటే అది టైమ్ ఈజ్ క్రూషియల్. డయాగ్నోసిస్ దగ్గర, ట్రీట్మెంట్ దగ్గర. సో 4A, 4B, 4Cలో మనం జనరల్‌గా బయాప్సీ కంపల్సరీ చేయాల్సింది. బైరాడ్ 3లో ఇన్‌ఫాక్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన క్లినికల్ ఫీచర్స్ ఈ బైరాడ్ ఫీచర్స్ అంటే మ్యామోగ్రఫీ ఫీచర్స్ మ్యాచ్ అవ్వవు. అలాంటి టైంలో మనం మల్టిపుల్ టైమ్స్ అయినా బయాప్సీ చేసి మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఎంత తలగొట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకి అదే అన్నమాట డయాగ్నోస్టిక్ డైలమాస్ అంటారు. అయితే దీంట్లో మన క్లినికల్‌గానేమో క్యాన్సర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మ్యామోగ్రఫీలోనేమో బైరాడ్ స్టేజ్ 3 ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ బైరాడ్ స్టేజ్ 3లో చేయాల్సిన అవసరం లేదు యాస్ ఎ రొటీన్. బట్ మనం అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మనం చెప్తాం అన్నమాట. ఇది బైరాడ్ 3 గానే ఉంది కానీ నాకు సస్పిషన్ ఉంది. సో దాంట్లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి. అది బైరాడ్ 3 లాగా ప్రెజెంట్ అవుతాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఫిల్-అవుట్ ట్యూమర్స్. సో అయన్నీ మాకు వదిలేసేయండి. ఇన్‌ఫాక్ట్ ఒక బైరాడ్ 3 దగ్గర నుంచి బయాప్సీ చేయాల్సిన అవసరం ఉంటుంది. బైరాడ్ 4 అయితే డౌట్ లేదు. బైరాడ్ 4, 5 లీషన్స్‌ని మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. అది సో ఒకవేళ బైరాడ్ 4, 5 ఖచ్చితంగా బయాప్సీ చేస్తారు. చేయాలి. 3 బయాప్సీ చేస్తే మంచిది. ఓకే. అది బట్ మేము డిసైడ్ యాహ్! చేస్తాం. యాస్ ఎ సర్జన్ మేము డిసైడ్ డిసైడ్ చేస్తారు. చేసుకుంటాం. యెస్. నేను యూజువల్‌గా నా ప్రాక్టీస్‌ని నేనైతే 3 కూడా బికాజ్ సమ్ 2-5% కాబట్టి నేను బయాప్సీ అడ్వైస్ చేస్తాను. లేదంటే అట్‌లీస్ట్ ఎఫ్ఎన్ఏసీ అన్నా చేసుకోండి అంటాను. అంటే జస్ట్ నీడిల్ యాస్పిరేషన్ అన్నా చేయించి జస్ట్ ఐల్ ప్రూవ్ దట్ ఇట్స్ ఫైబ్రోసిస్టిక్ అని చెప్పి పంపించేస్తాను. సో దట్ ఎందుకంటే బోర్డర్ లైన్ కాబట్టి. దిస్ ఈజ్ మై ప్రాక్టీస్. బట్ రొటీన్‌గా అయితే 4 అండ్ 5 ఖచ్చితంగా చేస్తారు. 3 అనేది అన్ని చోట్ల చేయరు. ఆ విషయం ఐ హావ్ దట్ ఐడియా యాక్చువల్లీ. సో 4 అండ్ 5 అయిన తర్వాత బిరాడ్స్ అంటే మెమోగ్రామ్‌లో 4 అండ్ 5 స్కోరింగ్ ఇచ్చిన తర్వాత దెన్ నెక్స్ట్ స్టెప్ బయాప్సీ చేస్తారు. సో వాట్ కైండ్ ఆఫ్ బయాప్సీ యూ ప్రిఫర్ ఇనిషియల్లీ? ఇది కొంచెం ఐ మీన్ ఈ పాయింట్ అనేది ఏ టైప్ ఆఫ్ బయాప్సీ చేస్తాము, ఎలా చేస్తాము అనేది యాస్ ఎ పేషెంట్ ఆఫ్ వ్యూలో ఒక రకంగా ఉంటుంది. యాస్ ఎ క్లినీషియన్స్ అంటే డాక్టర్స్ మధ్యలో డిస్కషన్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం ఓవర్ సింప్లిఫై చేసి చెప్తాను. ఎందుకంటే అది మన డిస్కషన్ వినే వాళ్ళందరూ పేషెంట్స్‌ని ఉద్దేశించింది కాబట్టి ఎక్కువ లెక్సికాన్ వాడదు. ఏంటంటే ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ ఐడియల్ స్టెప్ ఏంటంటే మనము ఫిజికల్ ఎగ్జామినింగ్ చేసిన దాన్ని బట్టి లంప్ చిన్నదా? పెద్దదా? పెద్దదైతే ఎలా ఉన్నది? దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి.
ఐడియల్‌గా అయితే అల్ట్రాసౌండ్ గైడెడ్ ట్రూ కట్ బయాప్సీ. ట్రూ కట్ బయాప్సీ ఈజ్ మ్యాండేటరీ అన్నమాట. ఈ రోజుల్లో ఎంత ఈ రోజుల్లో ఎఫ్ఎన్ఏసీకి రోల్ లేదన్నమాట. ఎటువంటి సస్పీషియస్ రీజన్స్ ఉన్నా. ఎఫ్ఎన్ఏసీ ఏంటంటే మనము ఒక చిన్న డాక్యుమెంటేషన్ కోసం చేయొచ్చు. ఐ మీన్ మన మైండ్‌లో ఇది ఎటువంటి బయాప్సీ అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఎఫ్ఎన్ఏసీ Yes. చేయించాలి. సో చిన్న కరెక్షన్. ఎఫ్ఎన్ఏసి అంటే నీడిల్ ఆస్పిరేషన్ అంటాం. అంటే జస్ట్ రొటీన్ గా మనం ఇంజెక్షన్స్ చేస్తారు కదా, వాటితో అంత చిన్న నీడిల్ తోటి చేసే టెస్ట్ ఎఫ్ఎన్ఏసి అంటే. ఓకే, అదే బయాప్సీ డాక్టర్ గారు చెప్పినట్టు ట్రూ కట్ బయాప్సీ అంటే ఆ నీడిల్ కొంచెం దీనికన్నా కొంచెం లావుగా ఉంటుంది. ఓకే, అదే డిఫరెన్స్. బట్ ఎఫ్ఎన్ఏసీలు ఏంటంటే జస్ట్ సెల్స్ మాత్రమే వస్తాయి. అదే ట్రూ కట్ బయాప్సీలో అయితే మాత్రం ఒక టిష్యూ వస్తుంది. అంటే ఒక సెల్స్ యొక్క సముదాయం ఎక్కువ వస్తుంది. దానివల్ల ఏంటంటే కంప్లీట్ గా ఆ టిష్యూ యొక్క ఆర్కిటెక్చర్, సెల్ యొక్క ఆర్కిటెక్చర్ కనుక్కొని దానివల్ల బెటర్ గా ఇంటర్ప్రిట్ చేయడం అవుతుంది. ఎగ్జాక్ట్లీ క్యాన్సరస్ కాదన్నది అది. ఈ పాయింట్ దగ్గరికి నేను రాబోతున్నాను. ఇన్‌ఫాక్ట్ ఎఫ్ఎన్ఏసీ అనేది ఒకప్పుడు బాగా వాడేవాళ్ళు. ఎఫ్ఎన్ఏసీ అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అన్నమాట. ఆ ఎఫ్ఎన్ఏసీ నీడిల్ ఎంత సన్నగా ఉంటుందంటే అసలు అది గుచ్చినట్టు కూడా అర్థం కాదన్నమాట. అంత సన్నగా ఉంటుంది. అంత పెయిన్‌లెస్‌గా ఉంటుంది. అలాగని ట్రూ కట్ బయాప్సీ పెయిన్‌ఫుల్‌గా ఉంటుందని కాదు. ఇన్‌ఫాక్ట్ ట్రూ కట్ బయాప్సీ చేసే ముందు మనం మత్తిస్తాం. ఆ నీడిల్ ఇచ్చిన ప్లేస్‌లోంచే మనం ఇస్తాం. సో, నేను ఇప్పటి వరకు చేసిన పేషెంట్స్ ఎవ్వరు కూడా ట్రూ కట్ బయాప్సీ చేసినప్పుడు పెయిన్ ఎవరు చేయలేదన్నమాట. సో, పెయిన్ గురించి ఆలోచించి ఎక్కువ మంది చేయించుకోవడానికి వెనకాడతారు. ఇది చాలా పెద్ద అపోహ. పెద్ద 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 నీడిల్ తోటి బయాప్సీ చేసినప్పుడు పెయిన్ ఉంటుంది. అమ్మో! పెయిన్ అంటే ఎవరికైనా సహజంగా ఉండే భయమే. ఏంటంటే పెయిన్ మూలంగా మనము అవాయిడ్ చేద్దాం. రిలక్టెన్స్ ఉంటుందన్నమాట. వెళ్లి విజిట్ చేయాలి అనే దాని గురించి. సో, ఆ రిలక్టెన్స్‌ని వదిలివేయాలి. ఏదన్నా డౌట్ ఉన్నప్పుడు ముందు మా దగ్గరికి రావాలి. నేను జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ట్రూ కట్ బయాప్సీయే చెప్తామన్నమాట. ట్రూ కట్ బయాప్సీ చేయించినప్పుడు దాంట్లో బోలెడన్ని విషయాలు మనకు తెలుస్తాయన్నమాట. నిజంగా ఇన్‌ఫాక్ట్ దాంట్లో లేదు అంటే నిజంగానే లేనట్టు లెక్క అన్నమాట. ఐ మీన్ Yes. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ ఎంత సన్నగా ఉంటుందంటే వస్తే వచ్చిందన్నట్టు. వచ్చిందంటే క్యాన్సర్ వస్తుంది. వచ్చినట్టే. దాన్ని స్పెసిఫిసిటీ అన్నమాట. వస్తే వచ్చినట్టే. కానీ లేదు అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మనం తీసిన శాంపిల్ చాలా చిన్నది. అంత చిన్న శాంపిల్‌లోంచి క్యాన్సర్ వస్తుందా? లేదా? అనేది చెప్పడం చాలా కష్టం. ఇన్‌ఫాక్ట్ పాజిటివ్ వస్తే పాజిటివ్ అని చెప్పొచ్చు. నెగెటివ్ అని వస్తే చెప్పలేము. సో, ఇన్ ఎనీ కేస్ మనకి ట్రూ కట్ బయాప్సీ చేయాల్సిన అవసరం వస్తుంది. సో, అందుకని ట్రూ కట్ బయాప్సీ ఈస్ ద స్టాండర్డ్. ఓకే. సో ట్రూ కట్ బయాప్సీలో ఇంకేం టెస్ట్‌లు చేస్తారు? ఓన్లీ జస్ట్ బయాప్సీ ఒక్కటేనా? దాన్ని ఇంకేమైనా ప్రాసెస్ చేయాలా మీ ఉద్దేశం ప్రకారం? ఇన్‌ఫాక్ట్ మేమేం చేస్తామంటే ట్రూ కట్ బయాప్సీ అల్ట్రాసౌండ్ గైడెడ్ అనే వర్డ్ యూజ్ చేసాం ఇంతకుముందే జస్ట్. ఆ ఒక పాయింట్ దగ్గర కొంచెం క్లారిఫికేషన్ కావాలి. బయాప్సీ అనేది చేసేటప్పుడు మనకి లీషన్ అంటే ఐ మీన్ లీషన్ అంటే ఆ గడ్డ గాని, మనం అనుకున్న సస్పీషియస్ ఏరియా కానీ మన చేతికి క్లియర్‌గా అంది మనకి బాగా క్లియర్‌గా ఉంటే డైరెక్ట్‌గా కూడా చేయొచ్చు. బట్ చేయొచ్చు. అల్ట్రాసౌండ్ చేస్తే ఎవరిలో ఉపయోగపడుతుందంటే కొన్ని గడ్డలు వాటరీగా సాఫ్ట్ ఒక ప్లేస్‌లో కొంచెం హార్డ్ ఒక ప్లేస్‌లో ఉంటుంది. డీప్ సీటెడ్‌గా ఉంటుంది. సో, అటువంటప్పుడు కూడా మనం డైరెక్ట్‌గా చేయొచ్చు. బట్ ఏమవుతుందంటే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐ మీన్ మనం సో ఒక ఫైనల్‌గా సర్జన్ డిసైడ్ చేస్తారు. అది ఆ! డైరెక్ట్‌గా సర్జనే చేయాలా డైరెక్ట్‌గానా? లేదంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ రేడియాలజిస్ట్ చేత చేయించాలా అన్నది చేయించాలా సర్జన్ డిసైడ్ అనేది చేస్తారు. సర్జన్ డిసైడ్ అదే. చేస్తారు. ఇది అయిపోయిన ఓకే. తర్వాత ఇన్‌ఫాక్ట్ మేము కూడా అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ చేసేటప్పుడు మేము రేడియాలజిస్ట్‌కి చెప్తాం క్లియర్‌గా. ఈ సైట్ నుంచి చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ సర్జరీ చేయాల్సింది మేమే కాబట్టి కొన్ని విషయాలు ఉంటాయన్నమాట. నేను యెస్. 2 విషయాలు సెపరేట్‌గా చెప్తాను 2 మినిట్స్‌లో. ఏంటంటే ఒకటి రేడియాలజిస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు? మేము చేసినప్పుడు ఏం చేస్తాం? మేము చేసినప్పుడు ఏమవుతది? మేము ఎటువంటి వాటిలో చేస్తామంటే జనరల్‌గా ఆబ్వియస్ లంప్స్ మనకి ఎటువంటి రిపీట్ చేయాల్సిన అవసరం రాదు అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మేము చేస్తాం జనరల్‌గా. ఆ టైంలో మేము అరౌండ్ 4-6 కోర్స్ తీస్తాం. అంటే చిన్న మన సన్న దారం లాంటి టిష్యూ ముక్కనమాట. చాలా సన్నగా ఉంటుంది. అది తీసి శాంపిల్స్‌కి పంపిస్తాం. ముందు ఫస్ట్ థింగ్ మనం కనుక్కునేది ఏంటంటే అది క్యాన్సరా కాదా? అది హిస్టోపాథాలజీకి పంపిస్తాం. అది ఫార్మలిన్‌లో వేసి ఫిక్స్ చేయడం కోసం ఫార్మలిన్‌లో వేస్తాం. పంపిస్తాం. మనం రాసే ప్రిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా రాసి ఉంటుంది. ఇక్కడి నుంచి బయాప్సీ తీసాము.
దీని తన క్లినికల్ స్టేజ్ ఇది. ఐ మీన్ మనం క్లినికల్ ఎగ్జామినేషన్‌లో చూసాం. ఏంటంటే మన గజ్జల్లో మన చంకలోను, మన బ్రెస్ట్‌లోను లంప్స్ చూసి మనం క్లినికల్ స్టేజింగ్ అనే దానికి ఒకటొస్తాం. ఇమేజింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇమేజింగ్ ఏం చేయాలనేది మాట్లాడుకుందాం. కానీ ఈ ఈ మనం బయాప్సీ చేసినప్పుడు రాస్తామనమాట క్లినికల్‌గా ఇలా అనిపిస్తుంది అని. ఎందుకంటే పాథాలజిస్ట్‌కి ఆ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. మనం చెప్పాలనమాట క్లియర్‌గా మనం మెంటల్‌గా మన ఇంట్యూషన్ ప్రకారం ఇది క్యాన్సర్‌లా కనిపిస్తుందని. ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకపోతే ఒక్కోసారి ప్లస్ మైనస్ రిపోర్ట్స్ ఇస్తారనమాట పాథాలజిస్ట్. సో, ఆ రిపోర్ట్స్‌తో సహా మనం కొన్ని కొన్ని అడిషనల్ ఇన్వెస్టిగేషన్ చెప్తాం. ఒకటి క్యాన్సర్ ఉందా లేదా? ఇంకొకటి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నో స్పెసిఫిక్ టైప్ అని ఉంటుంది. కానీ కొన్ని ఒక 5-6% ఆఫ్ క్యాన్సర్స్ అదర్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అనమాట. బ్రెస్ట్‌లో ఎపిథీలియల్ డక్టల్ క్యాన్సర్సే కాకుండా ఇంకా వేరే టైప్స్ క్యాన్సర్స్ ఉంటాయి. అయన్నీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఆ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ కూడా సిమిలర్ ట్రీట్మెంటే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అదొకటుంది. తర్వాత ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అంటారు. ఇన్‌ఫాక్ట్ 90% ఆఫ్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్, డక్టల్ క్యాన్సర్సే కాబట్టి దాంట్లో ఆల్మోస్ట్ 98% 95-98% కరెక్ట్. 98%. 98% ఈ రేర్ ఎందుకంటే క్యాన్సర్ అదర్స్ చూడు చాలా 1-2% చాలా చాలా తక్కువనమాట. చాలా తక్కువ. ఇన్‌ఫాక్ట్ మనం మాట్లాడుకునేదంతా 98% గురించే. ఎందుకంటే అన్నిటి గురించి మాట్లాడితే డిస్కషన్ ఎక్కడికి వెళ్ళదు. సో అవును 98% గురించి మాట్లాడతాం. సో ఏంటంటే డక్టల్ క్యాన్సర్స్‌కి ఏమి ఇన్వెస్టిగేషన్స్ పంపిస్తామంటే ఈఆర్, పిఆర్ ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్టెరాన్ రిసెప్టార్, హెర్2 హెర్2 ప్రోటీన్ అనే ఒక రిసెప్టార్ ఉంటుంది. ఆటిల గురించి ఇన్‌ఫాక్ట్ Ki67 అనే ఒక పాథాలజిక్ మార్కర్ ఉంటుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్టెరాన్ అనేది హార్మోన్ రిసెప్టార్స్. ఆ తర్వాత గ్రోత్ రిసెప్టార్ అనేది ఒకటి ఉంటుంది హెర్2. అంటే గ్రోత్ స్టిమ్యులేట్ చేసే రిసెప్టర్ అనమాట. అదొకటి. తర్వాత Ki67 ఏంటి అంటే ఆ ట్యూమర్ ఎంత ఫాస్ట్‌గా గ్రో అవుతుంది అనే దానికి స్టెయినింగ్ అనమాట. సో, ఆ 4 ప్యానెల్ ఆఫ్ 4 మార్కర్స్ తోటి మనకు తెలిసేది ఏంటి అంటే ఒక ఐడియాకొచ్చేస్తాం. ఒక టైప్ చేస్తాం అనమాట. అన్ని క్యాన్సర్స్ ఒకే రకం కాదు గదా! సో, ఆ 4 తోటి మనం డిస్టింగ్విష్ చేస్తాం. మంచి క్యాన్సర్స్, ఇంటర్మీడియేట్ ప్రోగ్నోసిస్ క్యాన్సర్ అంటే కొంచెం అంత మంచి క్యాన్సర్ కానివి, చాలా బ్యాడ్‌గా ఉండే టైప్ ఆఫ్ క్యాన్సర్స్. నేను చెప్పేది సైజు, స్టేజ్ గురించి కాదు. సైజు చిన్నగా ఉన్న బ్యాడ్ క్యాన్సర్స్ ఉంటాయి. సైజు బాగా పెద్దగా ఉన్న గుడ్ క్యాన్సర్స్ ఉంటాయి. మీరు చెప్పారు గదా! ఇప్పుడే జస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి నేను లంప్ చూసానండి. అది ఇంకా ఇప్పటి వరకు అలాగే ఉంది. ఇప్పుడొచ్చాను. ఇప్పుడు క్యాన్సర్ డిటెక్ట్ అయింది. కొన్ని గుడ్ క్యాన్సర్స్ ఉన్నాయి. నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో కొన్ని చూసాను. కొన్ని చాలా స్లో గ్రోయింగ్ ఉంటారన్నమాట. ఇన్‌ఫాక్ట్ కరోనా పీరియడ్‌లో బోలెడంత మందిని చూసాం. ఆ 2 ఇయర్స్ అసల ఖాళీగా ఉండిపోయినోళ్ళు ఉన్నారు. ఆ 2 మంత్స్ లాక్‌డౌన్ పీరియడ్ తర్వాత వచ్చి స్ప్రెడ్ అయిపోయినోళ్ళు ఉన్నారు. అన్ని టైప్స్ ఉంటారు. కాబట్టి మీరు దీని నుంచి ఎటువంటి టేక్ హోమ్ మెసేజ్ తీసుకోకండి. అది మంచిదో సో అనేది అనుకోకండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే ఒక క్లాస్‌లోను స్టూడెంట్స్ చెప్పే టీచర్ ఒక్కరే. బట్ ఒకరు చాలా బాగా చదువుతారు. ఒకరు అస్సలు చదవరు. కొంతమంది యావరేజ్‌గా చదువుతారు. ఇలా అన్నమాట. క్యాన్సర్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తాయి. కొన్ని సూపర్ ఫాస్ట్‌గా గ్రో అయిపోతాయి. కొన్ని అసలు చాలా స్లోగా గ్రో అవుతాయి. కొన్నేమో మోడరేట్‌గా గ్రో అవుతాయి. సో బట్ 80% ఆఫ్ కేసెస్‌లో ఈ యావరేజ్ గ్రూప్‌లోనే ఉంటాయి. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసేలోనే. ఆ 20% కేసులో మాత్రం కొన్ని లేజీగా ఉంటాయి. కొన్ని ఓవర్ స్పీడ్‌గా ఉంటాయి. అవును. సో ఈ డిస్కషన్ నుంచి మీరు ఏమి తీసుకోకండి. ఫాస్ట్ గ్రోయింగ్, బ్యాడ్, గుడ్ ఎనీ కాదు. ఇది ఆ టైప్ ఆఫ్ రిసెప్టర్స్‌ని చూసి మనం డిసైడ్ చేస్తున్నాం అన్నమాట. ఇది మనం ఎలా పెరగొచ్చు అనేది. ఆ సైజ్‌ని మనం చెప్పట్లేదు. అది పెరుగుతుందని సో చెప్పట్లేదు. బేసికల్లీ ఈ మార్కర్స్ అంటే ఒక ట్యూమర్ యొక్క తత్వాన్ని ఏంటో తెలుస్తుంది. దాని యొక్క క్యారెక్టర్‌ని డిసైడ్ చేస్తది. అండ్ నాట్ ఓన్లీ సో 3 థింగ్స్ మెయిన్‌లీ డిపెండ్ అవుతాయి. ఒకటి ట్యూమర్ యొక్క బిహేవియర్, ఒకటి ఏంటో తెలుస్తుంది. 2 ట్యూమర్ యొక్క ప్రోగ్నోసిస్ అంటే తర్వాత ఫ్యూచర్ ఆఫ్ ద ట్యూమర్ అది కంప్లీట్‌గా రిజాల్వ్ అయిపోతుందా? మళ్ళీ తిరిగి వస్తుందా? ఏంటి? ఇంకా ఫర్దర్‌గా అడ్రెస్ చేయాలా? అన్న విషయం. మూడో విషయం ఏంటంటే థెరప్యూటిక్ ఇండికేషన్స్ అంటే ట్రీట్మెంట్ రిలేటెడ్ ఇండికేషన్స్ అనమాట. అంటే ట్రీట్మెంట్ కూడా ఈ మార్కర్స్ వల్ల డిసైడ్ అవుతుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్‌ని మనం డిసైడ్ చేసుకోవడానికి, అది పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనకి ఈ మార్కర్స్ అనేది కావాలి. ఐ థింక్ ఇప్పటివరకు మనకి ఒక్కసారి సమ్మరైజ్ చేద్దాం బ్రెస్ట్ లంప్ గురించి. సో ఫస్ట్ థింగ్ అంటే మీరు చెప్పిన డిస్కషన్స్ ప్రకారం అన్ని బ్రెస్ట్ లంప్స్ క్యాన్సర్స్ కాదు.
కొన్ని బ్రెస్ట్ లంప్స్ బెనైన్ అవ్వచ్చు, అంటే నాన్ క్యాన్సరస్ అవ్వచ్చు. కొన్ని బ్రెస్ట్ లంప్స్ క్యాన్సరస్ అవ్వచ్చు. ఓకే. అందులో క్యాన్సర్స్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అవి ఏంటి, రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనేవి ఏవంటే, ఒకటి హార్డ్ బ్రెస్ట్ మాస్, స్కిన్ చేంజెస్, పర్టికులర్ ర్యాష్ కానీ, స్కిన్ థిక్నింగ్ కానీ, స్కిన్ రెడ్నెస్ కానీ, అండ్ స్కిన్ కాస్త ఆరెంజ్, ఒక కమలా పండు, నారింజ పండు వాటిలాగా ఏమన్నా స్కిన్ చేంజెస్ వచ్చినా కూడా అదొకటి. అండ్ థర్డ్ థింగ్, నిప్పుల నుంచి డిశ్చార్జ్ రావడం కానీ, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్. వన్స్ వచ్చిన తర్వాత మ్యామోగ్రామ్ చేయాలి మనం. మ్యామోగ్రామ్ యూజువల్గా 35 అబోవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి మ్యామోగ్రామ్ మనం అడ్వైస్ చేస్తాం. లెస్ దాన్ 35 ఉన్న వాళ్ళకి అల్ట్రాసౌండ్ ఆఫ్ ద బ్రెస్ట్ అడ్వైస్ చేస్తాం. మ్యామోగ్రామ్ అడ్వైస్ చేస్తే అందులో యూజువల్ 5 కేటగిరీస్, 5 రీడింగ్స్ ఇస్తాడు. అందులో 4 and 5 రీడింగ్స్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్స్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 3 ఉన్న వాడికి 50% బోర్డర్లైన్. కాబట్టి ఈ 3, 4, 5 ముగ్గురికి బయాప్సీ చేస్తాం. అందులో ట్రూ కట్ బయాప్సీ మోస్ట్ ప్రిఫర్డ్, ఎఫ్ఎన్ఏసి ప్రిఫర్డ్ కాదు. సో ట్రూ కట్ బయాప్సీలో చేసిన తర్వాత దాంట్లో రిపోర్ట్ వస్తుంది, అది డక్టల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సరా కాదని. వచ్చిన తర్వాత ఫర్దర్గా ప్రొసెస్ చేస్తాం. ఈస్ట్రోజన్ రిసెప్టర్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్, HER2 ప్రోటీన్ అండ్ K67 మార్కర్, ఈ 4 మార్కర్స్ కోసం ఫర్దర్ ప్రొసెస్ చేసి అది ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ డిసైడ్ చేస్తాం. ఐ థింక్ ఇదే కోసం కదా మొత్తం మన డిస్కషన్ అంతా యొక్క కంక్లూషన్. సో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. తీసుకొని నెక్స్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, సర్జరీస్ ఎలా ఉంటాయి అనే విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఓకే. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ, నెక్స్ట్ కలయికలో కానీ మనం ఏమేమి డిస్కస్ చేద్దామంటే, పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకసారి డిటెక్ట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరిలో చేయాలి. తర్వాత ఒకవేళ డిటెక్ట్ అయితే, అన్ఫార్చునేట్ కేస్ సినారియో డిటెక్ట్ అయితే అది ఎలాంటి ప్రోగ్నోసిస్ ఉంటుంది, మీరు భయపడాల్సిన విషయాలు ఏంటి, ఎలా ఈ విషయాలు మనం ఆ తర్వాత జర్నీ కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి దాని గురించి బోల్డెన్ విషయాలు చెప్పాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అది మాట్లాడతాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.